కృష్ణమావయ్య గారు నిరంతర శ్రామికుడు, నిరంతరం ప్రజల్లో ఉండేవాడు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ అన్యాయం మీద పోరాటం చేసే వ్యక్తి. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి మీద హామీ ఇచ్చి మోసం చేయడం వల్ల దాని మీద కృష్ణమావయ్య గారు తిరగబడడం జరిగింది, ఉద్యమం నడిపించడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఈ ఉద్యమాన్ని కృష్ణమావయ్య గారి నాయకత్వాన్ని లేకుండా చేద్దామని కేసీఆర్ ప్రయత్నం చేసిండు. నిండు అసెంబ్లీలో మన కృష్ణమావయ్య పని అయిపోయింది ఆయన మాట్లాడిను. కానీ 2023 ఎన్నికల్లో ఆయన పని అయిపోయింది, ఆయన పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. 2023లో కేసీఆర్ను ఓడించడంలో ఎంఆర్పీఎస్ కీలక పాత్ర వహించింది. ఇవాళ తిరిగి ఏ లక్ష్యమైతే ఎవ్రీడే ఇస్ నాట్ మండే, ఎవ్రీడే నా సండే మాదిగలతోనే కేసీఆర్ ఉంటాడు, కేసీఆరే మీకు సాధిస్తాడు, మందకృష్ణమాదిగ పని అయిపోయిందని చెప్పినటువంటి కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో అనుకున్నాడు. తిరిగి ఈ జాతికి విజయం అందించిన చరిత్ర కూడా మందకృష్ణమాదిగ గారికి ఉంది. కేసీఆర్ కూతలరాయుడు, కృష్ణమాదిగ నిబద్ధతో ప్రజల కోసం పనిచేసిన నాయకుడు. కేసీఆర్కు కృష్ణమాదిగ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ ఆయన నడిపిన ఉద్యమ కాలంలో వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయన ఉద్యమంలో వేలాది మంది చంపబడితే అసంపూర్ణ తెలంగాణ తీసుకొచ్చాడు. మీరు ఎంఆర్పీఎస్ ఉద్యమం 30 సంవత్సరాల ఉద్యమాన్ని పరిశీలిస్తే స్వల్ప ప్రాణత్యాగాలతో విశాలమైన ఫలితాలు సాధించే చరిత్ర ఎంఆర్పీఎస్ ఉద్యమానికి ఉన్నది. మా మీదకి అంటే కృష్ణమావయ్య గారి ఉద్యమాన్ని సవాల్ చేసిన వాళ్ళు, ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నిట్టనిలో చీల్చే ప్రయత్నం చేసిన వాళ్ళు కలగర్భంలో కలిసిపోయింది తప్ప మన కృష్ణమాదిగ నాయకత్వం కానీ ఎంఆర్పీఎస్ ఉద్యమం కానీ చెక్కు చెదరలేదు. అంతిమంగా ఇవాళ ఈ విజయం సాధించి చరిత్రలో ఒక బలమైన ఉద్యమంగా మరొకసారి ఉద్యమం నిరూపించుకున్నది. ఒక బలమైన నాయకుడు మన కృష్ణమాదిగ నిరూపించుకున్నాడు. కేసీఆర్ ఇప్పటికైనా కింది వర్గాల నుండి వస్తున్న స్వతంత్ర ఉద్యమాల పట్ల గౌరవించాల్సిన బాధ్యత, ఆ ఉద్యమాల పట్ల సఖ్యతో మెలగాల్సిన బాధ్యత, ఆ ప్రజల యొక్క డిమాండ్ నెరవేర్చడానికి సానుకూల దృక్పథంతో ముందుకు రావాల్సిన వైఖరిని ఆయన తక్షణం అలవర్చుకోవాలి. ఆయన ఉన్న దురతను తొలగించుకోకపోతే ఇట్లాంటి గతే తప్పనిసరి కేసీఆర్ పడతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక రెండో విషయం ఏంటంటే మందకృష్ణమావయ్య గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యమకారులు చాలామంది ఉద్యమాన్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళలో కొంతమంది అలసిపోయి పక్క తప్పుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పట్ల మాకు ఉద్యమానికి గౌరవం ఉంది. కొంతమంది స్వార్థంతో పాలకులకు అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పదవులకు లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తమకు ఇమీడియట్గా పదవులు అవసరం ఉందని చెప్పేసి భావించి రాజకీయ నిర్ణయాల కోసం ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు, లక్ష్యానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారు ఉన్నారు, ఉద్యమ నిర్ణయాలకు రాజకీయ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాలతో ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బయటికి వెళ్ళడానికి ఏదో ఒక కారణం చెప్పాలి. కాబట్టి మందకృష్ణమాదిగ గారి మీద అనేక నిందలు మోపారు. కానీ ఇప్పటి వరకు 30 ఏళ్ళు అనేక విమర్శలు వచ్చినాయి. ఏ విమర్శ కూడా ఈ రోజు వరకు రుజువు కాలేదు, రుజువు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థపరులు, అమ్ముడుపోయిన వాళ్ళు, లొంగిపోయిన వాళ్ళు, పక్కదారి పట్టిన వాళ్ళు. అందువల్ల వాళ్ళ జాతి ఎప్పుడూ నిరూపించలేదు. కృష్ణమాదిగ నుండి ఇప్పుడు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇప్పటికే పట్టుమని ఒక 100 మంది మాదిగలు సమీకరించే నాయకుడు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ ప్రజలు నమ్మరు. వాళ్ళ స్వార్థపరులు అనే విషయం ప్రజలకు తెలిసింది. అవకాశాల కోసం, పదవుల కోసం, డబ్బుల కోసం అమ్ముడువేయాలని తెలిసింది కాబట్టి ప్రజలు వాళ్ళ వెంట నడవలేదు. ఈ రోజుకు ఆ రోజుకు ఏ రోజుకైనా మాదిగలు మందకృష్ణమాదిగ వారి వెంట నడుస్తుందని కాలం ఎప్పటికీ రుజువు చేస్తూనే ఉంది. సో వర్గీకరణ ఒక తీర్పు వచ్చింది, రాష్ట్రాలకు అనుమతినిస్తూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. వర్గీకరణ తీర్పుతో ఆగిపోతుందా, లేకపోతే రాష్ట్రాలు ఇంకా ఒకవేళ అనుమతిస్తుందా లేదా, లేకపోతే టెక్నికల్ అంశాలు ఇంకా భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంటుందా? ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత దేశంలో స్పందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన దేశంలో నేనే తొలిసారిగా స్పందించడంతో పాటు దేశంలో వర్గీకరణ అమల్లో తీసుకొచ్చే మొదటి రాష్ట్రం కూడా తెలంగాణ ఉంటుందని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడింది కాబట్టి ఆ మాటను అమల్లోకి తీసుకురావాలి వెంటనే అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు వర్గీకరణ అమల్లో తీసుకురావడానికి పెద్దగా కసరత్తులు చేయాల్సిన అవసరం లేదు. జనాభా లెక్కలు తెలుసు, రిజర్వేషన్లు ఎంత శాతం అమలు జరుగుతున్నాయో తెలుసు, తెలంగాణ ప్రభుత్వం దగ్గర అన్ని రకాల సమాచారం ఉంది. ఇమీడియట్గా ఒక జీవో విడుదల చేసి వర్గీకరణ అమల్లో తీసుకొస్తే ఈ సమస్య పరిష్కారం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.